దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2024 సంవత్సరము జూలై నెల 4వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 12వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ధ్యాన వాక్యము: సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము సంతోషముతో ఆనందముగా ఉండి పరలోకాశీర్వాదాలు పొందుకునుట గురించి మనం ధ్యానించుకుంటున్నాము. మనుషులు సంతోషానందములతో ఉండాలని దేవుని కోరిక. ప్రభునామము కొరకు అపొస్తలులు సంతోషించుచు అన్యుల చేత నిందింపబడి, కొట్టబడి, వెలివేయబడిన వారై ద్వేషించబడినా ఆయన నామము కొరకు అనేక మంది అపొస్తలులు సంతోషము కలిగి ఆనందించుచున్నారు అని అపొస్తలుల కార్యములోని 5వ అధ్యాయము 41వ వచనములో మనము చూడగలము. అంటే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎంత ద్వేషించినా ఆయన నామము కొరకే అపొస్తలులు సంతోషముతో ఉండేవాళ్ళట. అంటే వాళ్ళు వేధిస్తున్నా సరే ఆ వేదనకి వీళ్ళు ఏమీ బాధపడే వ్యక్తులు కాదు. వీళ్ళు నిత్యము ఆనందంతోనే ఉండేవాళ్ళట. వాళ్ళు ఎన్ని అనుకున్నా సరే వాళ్ళకి కావాల్సింది ఏమిటంటే అపొస్తలులకి దేవుని రాజ్య సువార్తను ప్రకటించటమే. అయితే క్రీస్తు కొరకు ఎన్ని అవమానాలు, ఎన్ని శ్రమలు పడినను ప్రత్యేకమైన ఆనందాన్నే పొందుకున్నారు. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అని ప్రభువారు మత్తయి సువార్త 5వ అధ్యాయం 11లో చెప్తున్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువునందు మనము ఎల్లప్పుడూ ఆనందముగా ఉండాలి. ఇక్కడ మన ఆనందము పరలోకములో అధిక ఫలాన్ని పొందుకుంటాము. అపవాది మనలను నిరుత్సాహపరచాలని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కుటుంబాలలో గొడవలు పెట్టి ప్రభు వైపు మనలను చూడకుండా చేస్తున్న అపవాది క్రియలకు మనము చోటివ్వకూడదు. ఎల్లప్పుడూ సంతోషముతో, ఆనందముతో మన ప్రభువును మనము సేవించుకుంటూ, ఆయన స్తుతించుకుంటూ, ఆయన్ని మహిమపరుచుకుంటూ మనము పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీ పాదములకు స్తోత్రములు తండ్రి. అయ్యా, నీ దివ్యమైనటువంటి వాక్యాలను నిత్యము మేము ధ్యానించుకునే ఇంత గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తున్నందుకు నీ ఘనమైన స్తోత్రములు తండ్రి. నాయన, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. నాయన, నీ కొరకు అపొస్తలులు ఎన్ని శ్రమలు పడినను, ఎంత వెలివేయబడినను, ఎన్ని బాధలు పడినను నీ కొరకు ఆనందముగానే గడుపుచు నీ యొక్క సువార్తను ప్రకటిస్తూనే ఉన్నారు తండ్రి. ఆ ప్రకారమే మేము కూడా నాయన అపవాది క్రియలకు మేము లోనవ్వకుండా మేము నీ యందు భయభక్తులు కలిగి, ప్రభువా, మాకు కావలసినటువంటి నాయన అవసరాలను నాయన నువ్వు తీర్చుతూ, మేము ఎట్టి పరిస్థితుల్లో తండ్రి సాతాను శోధనలకు మేము గురవ్వకుండా ఎల్లప్పుడూ నిత్యము ఆనందముతోనే మేము జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమేన్.